తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సార్, ఎక్కువ మంది కూడా విటమిన్ లోపంతో బాధపడుతుంటారు. అందులో మరి ముఖ్యంగా B12. ఇది 100లో 90 మందికైనా ఉండేటువంటి సమస్య. సో దీనికి సంబంధించి మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, ఎన్ని చేసినా విటమిన్ టాబ్లెట్స్ వాడండి అప్పుడే తగ్గుతుంది అంటూ ఉంటారు. అసలు దీన్ని ఎలా సార్ మనం కాపాడుకుంటూ రావాలి అంటారు? విటమిన్లలో రారాజు B12. అందుకే దీన్ని న్యూరో విటమిన్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. నరాలకు శక్తిని, పుష్టిని, దృఢత్వాన్ని కలుగజేసేటువంటి అత్యంత సమర్థవంతమైనటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి విటమిన్ ఈ B12. మిగతావన్నీ కూడా చాలా చాలా అవసరము. వాటిల్లో కూడా దీని యొక్క పాత్ర మరీ ఎక్కువ ఉంది. B12 విటమిన్ దురదృష్టవశాత్తు వివిధ కారణాలు అయితే ఈ మధ్య కాలంలో B12 విటమిన్ లోపంతో బాధపడే వాళ్ళ సంఖ్య అసంఖ్యాకంగా ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్లు 100 మందిలో దాదాపు 90 మంది కూడా ఈ B12 విటమిన్ లోపం ఉంటుంది. శాకాహారులకు ఎక్కువ శాతం మందిలో ఈ విటమిన్ లోపం ఉంటుంది. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ విటమిన్ లోపం ఉంటుంది. దీనికి 1,00,000 కారణాలు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ సంబంధించినటువంటి తక్కువ తీసుకోవడం ఒకటి. రెండవది, కొన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా B12 లోపం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని వాడుతుంటారు అనమాట తప్పని పరిస్థితుల్లో. సో మెట్ఫార్మిన్ వల్ల షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది, వెయిట్ కూడా ఎక్కువ ఉన్నటువంటి వెయిట్ వెయిట్ తగ్గుతారు. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఒక సైడ్ ఎఫెక్ట్ గా B12 లోపం ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ తీసుకుంటుంటారు, ఇలాంటి వాళ్ళలో కూడా B12 లోపం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాల కారణాలు అయితే B12 లోపం ఉంటుంది. మరొక కారణం ఏంటంటే, యాక్చువల్గా B12 మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది. కానీ మన గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం చేత, గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా తన విధిని నిర్వహించలేకపోవడం చేత, గట్ బ్యాక్టీరియా నుంచి B12 ఉత్పత్తి కాకపోవడం చేత ఈ సమస్యలన్నీ కలుగుతున్నాయి. కాబట్టి ఈ B12 లోపం ఉన్నప్పుడు రకరకాల లక్షణాలు వస్తుంటాయి. శారీరక లక్షణాలు వస్తుంటాయి, మానసిక లక్షణాలు వస్తుంటాయి. సో కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము, కాళ్ళు చేతులు నొప్పులు ఉండడము, పిక్కల నొప్పి ఉండడము, కాళ్ళు చేతులు మంటలు ఉండడము, తిమ్మిర్లు ఉండడము, కూర్చున్నట్టు ఉండడము, సూదులు కూర్చున్నట్టు ఉండడము, నిద్ర రాకపోవడము, తలనొప్పి ఉండడము, ఒకటేమిటమ్మా తర్వాత ఒళ్ళంతా పాలిపోయినట్టు, మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ దిగినా అదేదో జివ్వు అన్నట్టు, ఇట్లాంటివన్నీ అనిపిస్తుంది. నీరసము, నిస్త్రాణ, బలహీనత, అదేవిధంగా చూపుకు సంబంధించిన సమస్యలు, తర్వాత ఈ రుచికి సంబంధించిన సమస్యలు, ముక్కు వాసనకు సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు, ఒకటేమిటమ్మా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా మతిమరుపు. చాలా మందిలో ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నటువంటి మర్చిపోతుంటారు. ఈ సమస్య ఇంత ఒటుడింత అయినప్పుడు నా చందానం మరీ పెరిగిపోయేసరికి ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది పరిస్థితి ఏర్పడుతుంటారు అనమాట. అది ఏకాగ్రత లేకపోవడము, అదేవిధంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇట్లా రకరకాల కారణాలు కూడా ఈ యొక్క B12 లోపం వల్ల కలుగుతుంటాయి అనమాట. కాబట్టి ఈ B12 ఎటువంటి పరిస్థితుల్లో ఆ B12 లోపం లేకుండా చేసుకోవడం చాలా చాలా అవసరం. సో దీనికి ఒక మంచి రెమెడీ చెప్తాను చూడండి. అసలుకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ, వీటిల్లో B12 ఉంటుంది. వీటిలంతా B12 ఉంటుంది. కాబట్టి పూర్వకాలం అయితే ఇవన్నీ మంచిగా దొరికేవి. స్వచ్ఛమైన పాలు దొరికేవి, స్వచ్ఛమైన పెరుగు దొరికేది, వెన్న, ఇవన్నీ స్వచ్ఛంగా దొరికేది. కానీ ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కాబట్టి మరి అలాంటి పదార్థాలు తీసుకున్నప్పటికీ ఏ స్థాయిలో B12 పెరుగుతుంది అనేది ప్రశ్నార్థకం. సో మంచివి దొరికి వాడుకోగలిగితే మంచిది, లేకపోతే ఆశించిన స్థాయిలో B12 దొరికే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళలో కూడా B12 లోపం కనిపిస్తుంది. కారణం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో B12 ఉన్నప్పటికీ అలాంటి ఫుడ్ని వీళ్ళు ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు ఆ ఫుడ్లో ఉన్నటువంటి B12 వాళ్ళ దేహం గ్రహించలేకపోతుంది అనమాట, పేగులు. దానివల్ల కూడా B12 లోపం వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. మరి B12 లోపాన్ని అధిగమించాలంటే ఇప్పుడు మనకు దొరికేటువంటి ఔషధాల్లో మామిడి జీడి చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి పరిశోధన ద్వారా కూడా నిరూపితమైంది. మామిడి జీడి. సో మామిడి జీడి సీజన్లో అయితే మనం మామిడి జీడిని సేకరించుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు పొడి చేసుకొని వాడుకుంటుంటే సరిపోతుంది. 2 మాసాల వరకు కూడా స్పాయిల్ కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాంటి పరిస్థితి లేనప్పుడు మనకు ఆన్లైన్లో మామిడి జీడి పొడి దొరుకుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతుంది. కొన్ని ప్రఖ్యాత ఆయుర్వేద విక్రయశాలలో కూడా మామిడి జీడి పొడి దొరుకుతుంది. సో మామిడి జీడి పొడిని ఏదో ఒక రూపంలో మరి వాడుకోవడం వల్ల ఈ B12 లోపాన్ని నుంచి అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. మామిడి జీడి పొడిని రోజు ఒక 5 గ్రాములు పొడిని నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు.
అసలు ఏదో ఒక పద్ధతి, లేకపోతే బెల్లము మామిడి జీడి కలిపేసేసి, మామిడి జీడి పొడి బెల్లం కలిపి దంచేసేసి ఉంటలాగా చేసేసి నవిలి మింగేసి కాస్త నీళ్ళు తాగొచ్చు. లేకపోతే నీళ్ళల్లో బెల్లాన్ని కరిగించేసేసి కాస్త మామిడి జీడి పొడి వేసుకొని తాగొచ్చు 5 గ్రాముల వరకు, 1 టీ స్పూన్. సో ఏ పద్ధతినైనా ఈ విధంగా చేసుకోవచ్చు. అది లేదంటే దీన్ని ఔషధంగా కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలు, ఇప్పుడు రోటీ కానీ, పుల్కాలు కానీ, చపాతీలు కానీ వీళ్ళని తయారు చేసుకున్నప్పుడు ఉదాహరణకి ఒక 2 చపాతీలు తిన్నట్లయితే 2 చపాతీల పిండికి సంబంధించి 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క మామిడి జీడి పొడి కలిపేసేసి ఆ పిండిలో, అంటే ఈ రోటీ పిండిలో కానీ, చపాతీ పిండిలో కానీ, ఆ పుల్కా పిండిలో కానీ మామిడి జీడి పొడి కలిపేసేది ఒకేసారి. కలిపేసేసి రోటీలాగా తయారు చేసుకున్నప్పటికీ మనకు మెడిసిన్ తీసుకున్నాం అనేటువంటి భావన ఉండదు. ఆహారం తీసుకున్న పద్ధతులు ఉంటుంది కాబట్టి ఆహారం ద్వారానే మనకి ఒక B12 లోపం కూడా భర్తీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదో ఒక పద్ధతిలో మామిడి జీడిని తీసుకోవడం చాలా చాలా మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా B12కి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.